కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా గత సంక్రాంతి సంబరాలు జరుపుకున్నటువంటి లేబర్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఏదైతే దాదాపు 30 సంవత్సరాల నుంచి 3 దశాబ్దాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ గాని, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక్కొక్కటిగా మీ అందరి ముందు కూడా వివరించాలనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. మొదటిగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 18 నెలల కాలంలోనే ముఖ్యంగా రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కూడా, శాసనసభ్యులతో పాటు కూటమి నాయకులందరూ కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ప్రతి ఒక్క విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగా మన గుంటూరు నగరంలో 3 దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి స్థానికంగా కాకుమానువాడి తోటలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వెల్ఫేర్ సైట్ ఏదంతో 6 ఎకరాల 21 సెంట్ల భూమి, అక్కడ పిచ్చి ముక్కలు, అనేక అసాంఘిక కార్యక్రమాలతో దాదాపు 50,000 మంది, అటు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 డివిజన్లో నివసించేటువంటి 50,000 మంది తమ నడక కోసం కూడా చిన్న పార్క్ కూడా లేనటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఆలోచన మేరకు వారందరి కూడా కలిసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని వెళ్ళడం, ఆనాడు మేయర్గా ఉన్నటువంటి రవీంద్ర గారు, అలాగే మనందరం కూడా కలిసి ఆ రోజు సంక్రాంతి సంబరాల ద్వారా ఆ గ్రౌండ్ ని ఖాళీ చేయించడం, తర్వాత ప్రభుత్వానికి ఈ విధంగా ఈ లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సైట్ ని ఒక మంచి క్రీడా ప్రాంగణంగా తయారు చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పి అర్జీ పెట్టడం జరిగింది. దాని మీద కేంద్ర మంత్రి గారి సహకారంతో, అలాగే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగినట్టు ఈ రోజు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి 6 ఎకరాల 21 సెంట్ల భూమిని గుంటూరు నగరపాలక సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ సైట్ ఏదైతే కేటాయించబడిందో ఆ సైట్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి AIUML అర్బన్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక DPR ని తయారు చేసేటువంటి కార్యక్రమానికి కూడా ముందుకెళ్లడం జరుగుతా ఉంది. 45 కోట్ల రూపాయలతో ఆ ప్రాంతంలో AIUML ద్వారా అక్కడ ఒక DPR ని రెడీ చేసి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా గుంటూరు నగరానికి తలమానికంగా ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దాదాపు 10 సంవత్సరాల్లో 2 దశాబ్దాలుగా పెద్దగా అభివృద్ధి కాకుండా కుక్కలు అక్కడ ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ మీద స్థైర్య విహారం చేస్తూ అభివృద్ధి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆలోచనతో, ఆయన సహకారంతో, అలాగే శాప్ అధికారుల సహకారంతో 14 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ అరేనా కాంప్లెక్స్ ను దాదాపు 80,000 అడుగులతో అది కూడా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టబోతా ఉన్నాం. అంతే ఆఫీస్ పక్కన ఉన్నటువంటి BC ఇంటిగ్రేటెడ్ హాస్టల్ 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా వేయకుండా పూర్తిగా నిరుపయోగం ఉన్నటువంటి BC ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను 4.5 కోట్ల రూపాయలతో సాంఘిక సంక్షేమ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాటిని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ హాస్టల్ ని పునర్నిర్మాణం చేసి ఈ రోజు దాదాపు 400 మంది పిల్లలు అక్కడ ఉండేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలో చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ముఖ్యంగా నందివెలుగు ROB బ్రిడ్జ్ 10 సంవత్సరాల ముందు 2017లో ప్రారంభించినటువంటి బ్రిడ్జ్ గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోక పూర్తిగా నిర్వీర్యంగా పడినటువంటి పరిస్థితులు, ఏదైతే డెల్టా ప్రాంతం నుంచి ఇటు అమరావతి వైపు వెళ్లేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి ROB బ్రిడ్జ్ ని నవంబర్ నెలలో తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 8 నెలల లోపల ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేయబోతా ఉన్నటువంటి విషయాన్ని మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ నగరంలో ముఖ్యంగా డ్రైన్ నీళ్లు బయటికి వెళ్లేటువంటి పరిస్థితుల్లో మొండిగేట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీని ద్వారా నగరంలో ఉండేటువంటి మురికి మొత్తం కూడా బయటికి వెళ్లేటువంటి గుంటూరు చెన్నెల్లో కలిసేటువంటి పరిస్థితులుంటే ఆ వెంట్ చిన్నదుండడం, దాదాపు 2 దశాబ్దాలుగా ఆ వెంట్ ని నిర్మాణం చేయలేక అటువంటి పరిస్థితుల్లో తిరిగి ఆ వాటర్ అంతా, డ్రైన్ వాటర్ అంతా కూడా వెనక్కి తన్ని పాత గుంటూరు ప్రాంతం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితులు ఉంటే అటువంటి వెంట్ ని ఈ రోజు 8 కోట్ల రూపాయలతో రైల్వే అధికారులతో సంప్రదించి ఆ వెంట్ ని
కూడా పూర్తిగా నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజల ఆలోచన ఏదైతే ఉందో ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం పరిస్థితి లేకుండా ఆ వెంటనే కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతా ఉంది. ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్నటువంటి 8 పాయింట్స్ ఏదైతే గడ్డిపాడుకు సంబంధించినటువంటి చెరువు గాని, అలాగే మన్నేరుగుంట గాని, చాకలిగుంట గాని, అలాగే ఇంకా అనేక కోనేరు గాని, నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ పక్కన ఉన్నటువంటి ట్యాంక్ కానీ, ఇవన్నీ కూడా ఈ రోజు ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా వాటిని అభివృద్ధి చేసేటువంటి విధంగా వాటి మీద ఒక డిపిఆర్ రెడీ చేసి అమృత్ స్కీమ్ కింద ఈ 8 పాయింట్లు కూడా పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేసి దాని డిపిఆర్లు కూడా రెడీ చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం ముఖ్యంగా విషయం ఇంకోటి, నగరంలో అనేక రోడ్లు, ముఖ్యమైనటువంటి రోడ్లు, సుత్తపల్లి రోడ్డు కానీ ఈరోజు మనం చూస్తా ఉన్నాం. గతంలో ఎలా ఉన్న రోడ్డు ఈరోజు ఏ విధంగా మార్పు చెందుతా ఉందో మనందరం కూడా ఎంత వరకు అభివృద్ధి చెందో మనందరికి కూడా తెలుసు. అంతేకాకుండా మాయాబజార్ రోడ్డు కానీ ఇలా ఒక 8 రోడ్లు ఐపీడిఎల్ కాలనీ నుండి మన సత్యసాయిబాబా టెంపుల్ వైపు నుండి మెయిన్ రోడ్డు హైవే కలిసేటువంటి రోడ్డు కానీ, అలాగే అనేక రోడ్లు దాదాపు మన మణి హోటల్ సెంటర్ నుంచి బాలాజీ నగర్ వరకు వైడనింగ్ చేసేటువంటి కార్యక్రమం కానీ, అనేక రోడ్లు 8 రోడ్ల వరకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైడనింగ్ చేసి వాటిని ఆర్డీపీ కూడా పూర్తి చేయడం, బొంగరాల బీడ్ నుంచి శారదా కాలనీ రోడ్డు, ఇలా దాదాపు 8 రోడ్లని అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు ఈ బడ్జెట్ ద్వారా దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 280 కోట్ల ప్రాస్పెక్టస్ ని తయారు చేశాం. వాటి ద్వారా ఒక సంవత్సరంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది ఆధారపడేటువంటి ఆటోనగర్, ఏపీఐసికి సంబంధించినటువంటి ఆటోనగర్ దాదాపు ఇప్పటికే 40 సంవత్సరాలని కనీసం మంచినీరు కూడా లేనటువంటి పరిస్థితులు అంటే ఈ రోజు ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి 5,000 రూపాయలకే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకి మంచినీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు 6.5 కోట్ల రూపాయలు ఏపీఐసిసి ద్వారా కార్పొరేషన్ కట్టారు కాబట్టి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క సముదాయానికి కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు అక్కడ అన్నా క్యాంటీన్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి కార్యక్రమం, అలాగే యూపీహెచ్సి పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు డిస్మాండ్లింగ్ సెంటర్, స్కిల్ సెంటర్, అలాగే టాయిలెట్స్, ఏదైతే స్వచ్ఛాంధ్ర ద్వారా టాయిలెట్స్ కానీ, గ్రీనరీ కానీ, ఓపెన్ స్పేస్ లో 2 పార్కులు డెవలప్ చేసేటువంటి ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు సచివాలయ సిబ్బంది మీ ద్వారా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కూడా సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. నిర్లక్ష్యం ఉంటే ఎక్కడ కూడా సహించేది లేదు. ప్రతి ఒక్క అధికారికి కూడా చెప్తా ఉన్నాం. సచివాలయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సెక్రటరీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు తప్పనిసరిగా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రజలకు నిజమైనటువంటి పాలన చేయాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అడుగు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా దృష్టి పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అధికారులు కింద స్థాయి ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా తప్పనిసరిగా ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేసి ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వాన్ని తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజు వేసవి కాలం సందర్భంగా ముఖ్యంగా గుంటూరు నగరంలో గతంలో కన్నా భిన్నంగా ఎక్కడ కూడా అవసరమైనటువంటి ప్రతి ఒక్క చోట కూడా బోర్వెల్స్ ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం, అలాగే బోరింగులను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా చలివేంద్రాలు కార్పొరేషన్ ద్వారా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చలివేంద్రాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ప్రణాళిక కూడా ఈ సంవత్సరం చేయబోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా 15th ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి నిధుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఏదైతే గుంటూరు నగరం నుండి మన మణి హోటల్ సెంటర్ దగ్గర నుండి మొండిగేట్కి వెళ్ళేటువంటి ప్రధాన డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కానీ, అలాగే మణిపురం బ్రిడ్జ్ దగ్గర నుండి మన ఉదయ్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి మెయిన్ కెనాల్ ని కల్పించేటువంటి కార్యక్రమాన్ని, ఎక్కడ వర్షం వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఇటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతా ఉన్నటువంటి విషయాన్ని నగర ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.